రెడీగా బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బాసరా ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. PUC 1 చదువుతున్న శిరీష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా దావూర్కు చెందిన విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. ఇక సరస్వతి బ్లాక్ గర్ల్స్ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సమాచారం తల్లిదండ్రులకు ఇవ్వడంతో ఐఐటీ అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనపైన మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి, చెప్పండి. గురు బాసర్లోని ఐఐటీలో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం అనేది కలకలం రేపింది. ఏదైతే అమ్మాయి మనస్తాపానికి గురైన నేపథ్యంలోనే ఆమె సూసైడ్కి పాల్పడ్డట్టు తెలుస్తుంది. తన బావ ఇటీవల మరణించడం జరిగింది. బావ మరణం నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే అమ్మాయి మనస్తాపం చెందింది. ఏదైతే ఆమె తల్లిదండ్రులు కూడా బావతో ఉన్నటువంటి ప్రేమను వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బాసర్లో ఉన్నటువంటి సరస్వతి బ్లాక్ లో ఆమె హాస్టల్లోని రూమ్ లోనే తమ ఫ్యాన్ కు ఆమె ఉరేసుకొని చనిపోవడం జరిగింది. గురువు అయితే ఏదైతే ఆమె క్లియర్ గా ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టడం జరిగింది. అయితే ఆ సూసైడ్ నోట్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటీవల బావ చనిపోవడానికి కారణం ఎవరో తెలియదు. తన బావ లేనటువంటి పక్కన జీవించలేకపోతున్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఆమె సూసైడ్ నోట్ రాసింది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ యొక్క సంఘటన అనేది ఐఐటీలో కలకలం రేపిందని చెప్పొచ్చు. ఏదైతే అమ్మాయి సంగారెడ్డి జిల్లా చెందినటువంటి మనోహరం మండలం సంబంధించిన దావూస్ సంబంధించిన గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే ఏదైతే ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు వ్యతిరేకించడం వల్లనే ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడిన అంశం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ యాదగిరి.